ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. యద్గో సహస్రమపహంతే తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర సశంఖచక్రః. యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ తిరువాయిమొഴി దివ్య ప్రబంధము సర్వార్ధదం శ్రీ శటగోప వాంగ్మయం. కోరిన కోరికలన్నీ తీర్చే మోక్షాన్ని కూడా ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి వాంగ్మాలిక ఇది. ఇటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధాన్ని మనం 7 వ్యాఖ్యానం ఉండడం, 5 వ్యాఖ్యానాలున్నా అందులో 2-3 వ్యాఖ్యానాలను కలుపుకుని 7 వ్యాఖ్యానాన్ని మనం భగవద్ విషయంగా అర్థం చేసుకునేటువంటి ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాము. అందులో 4వ పదిలో 5వ తిరువాయిమొഴിలో 6వ పాసురంలోకి ఇవాళ మనం ప్రవేశించాం. ఇది అంతా కూడా ఆళ్వార్ల యొక్క దుఃఖ నివృత్తి, అంటే దుఃఖం అనేది దూరం అయిపోయింది, ఆనందం అనేది తరంగితమైంది. ఇంకా నాకు లోట్లేదు, ఇంకా నాకు లోట్లేదు, ఇంత ఆనందాన్ని పొందాను, ఇంత భాగ్యాన్ని పొందాను, ఇంత అదృష్టాన్ని పొందాను అని అనుకుంటూ ఆళ్వార్లు చెప్పినటువంటి అందమైనటువంటి ఒక తిరువాయిమొഴിలో 6వ పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. கரியமே நிமிசை வெளிய நீரு சிறிதேயிடும் பெரிய கோலத்தடம் கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை உரிய சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெத்தேற்கு அரியது உண்டோ எனக்கு ఇంతొట్టుం ఇని என்றுமே. ఆళ్వార్ల యొక్క అద్భుతమైనటువంటి సంతృప్తికి నిదర్శనంగా వారి వాక్కు నుంచి వెలువడినటువంటి అమృతమయమైనటువంటి మాటలు కలిగినటువంటి పాసురాలు ఈ పాసురాలన్నీ. ఇందులో స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణించారు, ఒకచోట ఐశ్వర్యాన్ని మేన్మైని వర్ణించారు అనేటువంటివి చెప్పుకున్నాం. విరోధి నిరసనత్వాన్ని చెప్పారు అనేటువంటిది మనం చెప్పుకున్నాం. ఆయన అచ్యుతుడండి, మన్ని విదిలిపెట్టడండి అనేటువంటి ధైర్యాన్ని గురించి చెప్పారని చెప్పుకున్నాం. అంతేకాదండి, గరుడ వాహనుడండి, చక్రధారి అండి అని అందమైనటువంటి అర్థాలని అక్కడ కూడా మనం చెప్పుకున్నాం. అంతేకాదండి, ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తేటువంటి వాడండి అనేటువంటి విషయాన్ని కూడా ముందు ముందు చెప్పబోతారు. ఇలాంటి రకరకములైనటువంటి మహిమాన్వితమైనటువంటి విషయాలను చెప్తూ ఇవాళ ఏమంటారంటే ప్రతిపదార్థం కరియమే నిమిసై వెళియ నీరు సిరిదేయిడం. ఆయన యొక్క రూప సౌందర్యాన్ని వర్ణిస్తున్నారండి ఈ పాసురంలో. రూప సౌందర్యము అనగానే ఎంత అందంగా ఉంటాడు అనేటువంటిది అన్నమాట. ఆయన అందం ఏంటండి, నల్లగా ఉంటాడు, నల్లని వాడట అని చెప్పుకుంటున్నాం కదండి. అంటే ప్రపంచంలో సౌందర్యానికి సంబంధించిన రూపాలన్నీ నల్లగానే ఉంటాయండి. నలుపు అనేది అందానికి, కళకి ప్రతీకగా చెప్తారు.
ఊరికే మనలో అన్నమాట. తెల్లటి వాళ్ళు పెట్టుకున్నటువంటి వజ్రాలకిని, నల్లటి ఒంటి మీద పెట్టుకున్నటువంటి వజ్రాలకిని ఆ మిలమిలలో ఎంతెంత తేడాలు ఉంటాయండి. మనకి సూరదాసు వర్ణంలో వస్తుంది, నల్లటి మేని మీద అద్భుతమైనటువంటి ఆభరణాలన్నీ తల్లి అలంకరిస్తే ఆకాశంలో నక్షత్రకాంతి పొడచూపినట్లుగా ఉంది అంటారండి. ఎంత బాగుంది ఆ భావన చూడండి. ఆకాశం అంటే స్వామి యొక్క దివ్య తిరుమేను, ఆ దాని మీద నక్షత్రాల్లాగా ఈ మణి అలంకారాలు భూషణాలన్నీ మెరుస్తున్నాయి అనేటువంటిది. అందువల్ల స్వామి యొక్క సౌందర్యము నైల్యముతో కూడినటువంటి సౌందర్యము, కళ ఎక్కువగా ఉండేటువంటిది. అందువల్ల లోకంలో మనకి ఏమిటి ధైర్యం, నల్లగా ఉన్న వాళ్ళందరం కూడా అందమైన వాళ్ళము అని అర్థం అన్నమాట. తెలుపులో లేని కళ కూడా నలుపులో ఉంటుంది అనేటువంటి ఒక విశేషాన్ని ఇక్కడ మనకి చెప్తారు అని. ఆ నల్లనైనటువంటి మేని శరీరము, ఆ పైన తెల్లటి కళ్ళు, ఇక్కడ ఎంత నైల్యమో అక్కడ అంత తెల్లదనము. ఆ తెల్లదనానికి వీడికి ఎక్కడ దిష్టి దోషం తగిలిపోతుందో అని వాళ్ళ అమ్మట చిన్నగా కాటుక కూడా పెట్టిందిట. అది ఇక్కడ ఈ పాసురంలో ఉండే విశేషం అది. ఇక్కడ కాదు కానీ మనకి పెరియాళ్ళవారి తిరుమలలో పెరియాళ్ళవారు చెప్తారు, ఇంట్లో చంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి స్నానం చేయించాలి అనేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేస్తారు బెల. మేము రాస్తాం, మేము నూనె రాస్తాం, మేము పిండి రాస్తాం, మేము అలుగుతాం, ఇలా అంటూ భలే కళకళలాడిపోతూ వస్తారు. సరే, ఎలాగో స్నానం అయిపోయిన తర్వాత ఇంకా వాడికి పౌడర్లు రాయడం, బట్టలు వేయడం, ఈ పనులన్నీ చేసేటప్పుడు దృష్టి దోష పరిహారార్థం బుగ్గను చుక్క పెట్టడం అనే సంప్రదాయం ఒకటి ఉంది. అసలు బొట్టు పెట్టుకోవడమే అందుకండి. ముఖాన్న బొట్టు ఎందుకు ఉండాలి అంటే, అవతల వ్యక్తి మన చూపు అవతల వ్యక్తి మీద పడినప్పుడు ఈ చూపులలో ఏమన్నా క్రౌర్య భావాలు అవి ఉంటే వాడికి తగలకుండా అక్కడ బొట్టు కాపాడుతుంది. ఈ రహస్యం తెలియక అదేదో మన అందాన్ని తగ్గించేస్తోంది అనుకుంటూ చెరుపుకొని తిరుగుతూ ఉంటారనుకోండి, అది వేరు విషయం. ఎవరిష్టాలు వారివి. కానీ దృష్టి దోషం కలగకుండా ఉండడం కోసం బొట్టు పెట్టాలి అని. ఇంకా ఆ ప్రేమ ఎక్కువయ్యేటప్పటికి తల్లులు ఏం చేస్తున్నారు, మనం లోకల్లో చూస్తున్నాం కదా, ఇక్కడ ముక్కు చివర చుక్క పెడతారు, ఈ గడ్డం చివర చుక్క పెడతారు, ఈ బుగ్గ మీద చుక్క పెడతారు, అరికాళ్లలో చుక్క పెడతారు, అరిచేతుల్లో చుక్క పెడతారు. అక్కడ పెరియాళ్ళవారు అంటారనమాట, వచ్చినటువంటి పిల్లలందరూట నేను పెడతానని అందించోటల్లా తలో చుక్క పెట్టేశారట. అలా పెట్టేటప్పటికి ఎలా ఉన్నాడు అంటే, పాదులకి కుండలు కడతాను చూడండి, తెల్లగా ఉండే దాని మీద నల్ల చుక్కలు పెట్టి అది ఎంత మెరిసిపోతుందో అలా మెరిసిపోతున్నాడు అన్నట్లుగా ఈ నల్లనయ్యకు మళ్ళీ కాటుక ఒకటి. అందువల్ల మేనిమిసై వెళియ నీరు సిరిదేయిడం, ఇక్కడ తెల్ల చూర్ణము అన్నారండి. తెల్ల చూర్ణము అంటే పచ్చకర్పూరము అలదేటువంటి సంప్రదాయం కూడా ఒకటి ఉందండి. మామూలుగా గడ్డం మీద పచ్చకర్పూరం పెడతారు వెంకటేశ్వర స్వామికి, ఆ కథ అంతా మీకు తెలిసే ఉంటుంది కదా. అయినా ఒకసారి 2 మాటల్లో చెప్పేసుకుందాము. మనకి అనంతాజ్వాన్ అనే మహానుభావులు రామానుజుల ఆజ్ఞ మీద తిరుపతి కొండపకి పైకి వెళ్ళి అక్కడ చెరువు తవ్వుతూ ఉంటే, భార్య గర్భిణిగా ఉండి ఆ మట్టి అది అంతా మోస్తూ ఉంటే పాపం వెంకటేశ్వర స్వామికి ఎంతో జాలి కలిగి ఒక 10 ఏళ్ల బాలుళ్లాగా వచ్చేసి నాకెయ్యి నేను తవ్వుతాను అన్నట్ట. పో అవతలకు పో, నువ్వెక్కడ తవ్వగలవు అని తోసేశారటండి. ఈయన కాదు నేను చేస్తా అనేటికి ఒక్క కసురు కసిరేటప్పటికి వెళ్ళిపోయి ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు మోస్తున్నటువంటి మట్టి నా నెత్తిన పెట్టు, నేను సాయం చేస్తాను, అంత దూరం నువ్వు రాలేవు, ఆయన దగ్గర నువ్వు అందుకో, నీ దగ్గర నేను అందుకుంటాను అని. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తూ ఉంది ఆవిడ. ఏమిటి ఇంత త్వరగా తెచ్చేస్తున్నావు అని ఈయనకు అనుమానం వచ్చింట. ఇదిగో ఆ పిల్లాడు వచ్చాడు, అతనికి ఇస్తున్నాను అని చెప్పింటాను. ఓరిని నువ్వు, నేను కాదు అంటే మా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తావా, చూడు నిన్నేం చేస్తాను అని చెప్పి ఆ గుణపం ఇలా పట్టుకున్నట్టండి.
పట్టుకునేటప్పటికి పరుగు పెట్టాట బాలుడు. పరుగు పెట్టి ఏం చేస్తున్నాడా అని తెలుసుకుందామని ఒకసారి ఇలా వెనక్కి తిరిగేటండి. సరిగ్గా అదే సమయంలో గుణపం విసిరట్ట. ఆ గుణపం వచ్చి ఈ బాలుడికి గడ్డానికి తగిలిందిటండి. ఏమయ్యాడా స్వామి ఈ అబ్బాయి అని చూసేటప్పటికి ఆలయంలోకి వెళ్ళిపోయి మాయమైపోయాట. అక్కడ వెంకటేశ్వర స్వామి గడ్డం మీద నుంచి రక్తం రావడం మొదలుపెట్టింటండి. అర్చకులందరూ భయపడిపోయారట. ఏమిటి లోపల ఉన్న స్వామి గడ్డం నుంచి రక్తం వస్తోంది అని గబగబా ఇంత పచ్చకర్పూరాన్ని తీసుకొచ్చి ఆ గడ్డం మీద అలదారటండి. అందుకని వెంకటేశ్వర స్వామికి గడ్డం మీద పచ్చకర్పూరం ఉంటుందండి. ఆ తర్వాత ఈయన తెలుసుకోవడము, ఆయన కరుణించడము ఆ కథంతా ఉందనుకోండి. ఈ పచ్చకర్పూరాన్ని ప్రతి శుక్రవారం తీసి వివిఐపీలు పెడతారు కదండి. ఆ వెళ్ళిన వాళ్ళకి ప్రసాదంగా పొట్లాలు కట్టి తిరుమలలో ప్రసాదంగా ఇస్తూ ఉంటారు అని. అది కాక పచ్చకర్పూర అభిషేకాలు అని చెప్పి బాగా పచ్చకర్పూరం కలిపినటువంటి జలాలతోటి అత్యద్భుతమైన తిరుమంజన సేవలు చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అని. అంటే ఇక్కడ సందర్భంలో స్వామి చూస్తే నల్లగా ఉన్నాడు, కళ్ళు చూస్తే తెల్లగా ఉన్నాయి. వాళ్ళమ్మేమో ఎక్కడ దిష్టి తగులుతుందో అని చక్కగా కాటుక పెట్టింది. పచ్చకర్పూరాన్ని ఆ కస్తూరి తిలకం మీద పెట్టింది. జగత్ప్రసిద్ధమైన శ్లోకం ఉంది కదండి, కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం. ఏమి రూపం అండి! కస్తూరి తిలకాన్ని అలా పెట్టుకుంటే దాని మీద అలా పచ్చకర్పూరపు పొడిని చక్కగా జల్లడము అన్నమాట. కొంతమంది మంచి గంధాన్ని పెట్టుకుంటూ ఉంటారు కదా, పచ్చగా మనం చూస్తూ ఉంటాము. ఇది సౌందర్యాన్ని ఇనుమడింపచేయడము, ఆరోగ్య లక్షణము, శుభప్రదము, దైవ ప్రసాదాన్ని మనం వినియోగించుకున్నట్లు అని ఎన్ని అర్థాలు అందులో దాగి ఉన్నాయి అంటారనమాట. కాబట్టి వెళియ నీరు తెల్లటి చూర్ణం సిరిదేయుడం సన్నగా మెరుస్తోందిటండి. అంటే ఆ కలర్ కాంబినేషను ఆర్ట్ వేసేటువంటి వాళ్ళకి నీలమేఘ శ్యాముడు, పుండరీక దళ ఆయత ఈక్షణుడు, ఆ తర్వాత అంజనము తీర్చినటువంటి కాటుకు కన్నులు కలిగినటువంటి వాడు, ఆ తర్వాత కస్తూరి తిలకధారి, ఆ పైన పచ్చకర్పూరపు పొడి. ఇంత సామగ్రిని తనలో సౌందర్య రాసిత్వానికి మూల కారణంగా చేసుకున్నటువంటి అందగాడు కృష్ణుడు అని. లేకపోతే ఈయన ఎందుకండి ఇంత నల్లబడిపోయాడు అంటే మొన్న చెప్పుకున్నాం కదండి, పుట్టినప్పుడు మా వాడు తెల్లగానే ఉన్నాడమ్మా, గోపికలందరూ నల్లటి కళ్ళతోటి వాడిని తాగేసేలా చూశారు, ఆ నలుపంతా మా వాడిలో దిగిపోయింది, అందువల్ల నల్లబడ్డాడు, కానీ లేకపోతే వీడు చాలా తెల్లగా ఉండేవాడమ్మా అని వాళ్ళ అమ్మ చెప్పేది అని చెప్పుకున్నామే. అంత నల్లటి వాడనమాట. తడం కണ്ണన్, ఎంత విశాలమైన నేత్రాల్లో, పెద్ద పెద్ద కళ్ళు. సూరదాసు దోహేల్లో చాలా వస్తాయండి. అమ్మ అమ్మ నన్ను ఆడుకోవడానికి రానివ్వట్లేదే అన్నట్ట. ఏంట్రా నాయనా ఎందుకురా అందిట వాళ్ళమ్మ. ఏం లేదమ్మా, వాళ్ళు దాగుడు మూతలు ఆడుతున్నారు, దాగుడు మూతలు ఆడితే కళ్ళు ఇలా ముయ్యాలి కదా, వాళ్ళ చేతులకి నా కళ్ళు చాలడం లేదుట, ఎంత మూసినా నేను ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి చూసేస్తున్నానట, అందువల్ల నన్ను ఆడించట్లేదే అమ్మా అన్నాడు. అంటే వాళ్ళ అమ్మకి ఎంత ముద్దు, మా నాయనే మా తండ్రే ఎంతెంత పెద్ద కళ్ళు రానివి అని ముద్దు పెట్టుకుంది అంటారు. అలాగా ఇక్కడ పెద్ద పెద్ద పెరియ కోలం, గొప్ప సౌందర్యం, కొన్ని అందాలు మాటలకి అందవండి. అవి అందాలే కానీ మాటలకి అందవు. ఎందువల్ల? చూడాల్సిందే తప్ప నాలుకకి శక్తి సరిపోదు. విన్నోర్ పెరుమాన్ తన్నై నిత్యసూరులకి నిర్వాహకుడైన ఉరియ సొల్లాల్ ఇసై మాలైగళ్ళు ఎత్తి, చక్కటి పదాలను కూర్చుకొని వాటికి రాగాన్ని కూర్చి నేనేమో పాసురాలుగా ఇప్పుడు పాడుతున్నాను. ఉళ్ళపెత్తేట్కు ఎనక్ ధ్యానించే పుణ్యం కలిగిన నాకు. ఏం భాగ్యం కలిగించాడండి తండ్రి, తన మీద కవిత్వం చెప్పేటువంటి శక్తిని నాకు ఇచ్చాడు. ఎన్నో తొట్టుం ఇని ఎన్నం మరియదు ఉండో, ఈనాటి నుంచి ఇంకా నాకు దుర్లభమైనది ఏదీ కూడా లేదు.
ఏనాటి నుంచి ఏ క్షణం నుంచి అయితే నేను స్వామి మీద మధుర కవిత్వాన్ని చెప్పానో ఆనాటి నుంచి కూడా ఇంకా నాకు అసాధ్యమైనటువంటిది ఏదీ కూడా లేదు అనేటువంటి అర్థాన్ని మనకి ఈ పాసురంలో చెప్తున్నారు. దీనినే మనకి నంబిళ్ళయ్య గారు తమ వ్యాఖ్యానంలో ఎలా చెప్పారో చూద్దాం. 6వ పార్ట్ 159వ పేజీ అండి. 6వ పార్ట్ సర్వేశ్వరన్ తిరువడిகளிலே அடிமை செய்யவும் பெத்து ప్రతిబంధకమం పోగ పెట్టేనన్నార్కీజ్. ఆ సర్వేశ్వరుడి యొక్క శ్రీపాదాలలో సేవని చేసి ఆ అదృష్టాన్ని పొంది నాకుండే ప్రతిబంధకాలు పాపాలు అన్నిటినీ పోగొట్టేసుకున్నాను అన్నారు. నిన్నటి ఆట్రనల్ల వగై కాట్టుమమ్మానై అనేటువంటి గీతోపదేశ పాసురంలో ఇక్కడ ఆనాలిను మక్కు చెయ్య వేండువదన్ ఎన్నానీశ్వరన్. అయితే ఇప్పుడు ఇంకా మీకు కావలసినవన్నీ వచ్చేసాయి అంటున్నారు. నేను చేయవలసిందే ఉందండి, ఇప్పుడు ఇంకా మీకేం కావాలండి, అన్నీ వచ్చేసాయి అన్నారు కదా. అంటే ఇదొక్కు మున్బు పెరాదదా ఈని పెరాద వేండువదొండ్రొండో ఎంగిరారిదిల్. నిజమే స్వామి ఆ మాట. ఇంతకు ముందు నా దగ్గర లేనిది లేదు, ఇప్పుడు నాకు కావలసినది లేదు, పొందనిది లేదు, పొందవలసినది లేదు. శ్రీయప్పతియాయ్ అవాప్త సమస్త కామనాయ్ అని మొట్టమొదట మహాప్రవేశంలో చెప్తారు చూడండి. శ్రీయప్పతుల్లో అంటే పొందదగినది అసలు ఆయనకి లేదు, కోరికలు అనేటువంటివి ఆయనకి లేవు. అన్నీ తీరినటువంటి వాడు, ఇతరులకి తీర్చడమే తన ధ్యేయంగా కలిగినటువంటి వాడు. కరియమే నిమిసై మేనియన్రు నిరమాయ్. మేని అంటే శరీరము అని అర్థం ఉంది, కాంతి అని కూడా అర్థం ఉంది. నల్లటి కాంతి. తిరుకண்களில் కరువిజియినుடைய కరుத்த నిరత్తాల్ వంద అజక్కు మేలే అజగుక్కు మేలే. ఆ నల్లటి చూపులు, ఆ నల్లటి చూపుల్లో ఉండే అందం, ఆ అందానికి పైగా కరియవాగి ఇప్పుడై పరందు ఎన్నక్కడ వదిరే. ఈవిడ అసలే నల్లగా ఉన్నాడు అంటే కాదండి మా వాడికి దిష్టి తగిలిపోతుంది అని ఇంత అంజనాన్ని తీసుకొచ్చి చక్కగా ఆ కళ్ళకి అలంకరించింది. నల్లటి వాళ్ళైనా తెల్లటి వాళ్ళైనా కాటుక అందం కాటుక అందమేనండి, అది ప్రత్యేకత. కాబట్టి మరి సినిమాల్లో కూడా ఏదో మరి ప్రీతిక కాజల్ నైనోమడలయానా ఇలాంటివన్నీ పాటలు వచ్చేసాయి కదండి, బోళ్ళు పాటలు. కాటుక పెట్టుకురా, అదిలా చేసిరా, ఇలా చేసిరా అని చెప్పి. వెళియ నీరు అంజన చూర్ణం, అంజన చూర్ణము అని. అంజనము అంటే కాటుక పొడి లాంటిది అని, లేక కర్పూరాన్ని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అత్తయ్య అళవే కొండు అలంకరిக்கும் 160వ పేజీ అండి, ఫస్ట్ లైన్. అలంకరిக்கும் ఆరాయిరుల్ వేర్కణ్ అంజనత్తిల్ నీరడిందు ఎన్నక్కడ వదిరే. ఈ నేత్ర సౌందర్యాన్ని, ఈ అంజన సౌందర్యాన్ని తిరుమంగయ్యాళ్వార్లు తిరుమడల్లో కూడా వదిలిపెట్టలేదండి. ఏం కళ్ళు, ఏం నేత్రాలు, వాటికి అంజనం యొక్క అందం ఎంత బాగుంది అని ఆళ్వార్లు కూడా మురిసిపోయారే. సిరిదే ఇడం చిన్నగా పెట్టి కాటుక పెట్టుకోవడం కూడా ఒక కళ అంటారు. కొంతమంది నిజంగా చిన్న కళ్ళైనా పెద్ద కళ్ళల్లా కనపడేలాగా అందంగా తీర్చుకుంటారు. కొంతమందికి డబ్బా ఎన్ని రోజులు వస్తుందండి అని అడిగే పరిస్థితి కూడా వస్తూ ఉంటుందన్నమాట. సిరిదే ఇడం అరగెక్కడ వెండు వదిల్లయ్యే. అందానికి అక్కర్లేదు కాటుక, మరెందుకండి? ఇని మంగళార్థమాగయ్యాలే అళవేయాయి తిడవదు. కంటికి మంగళం అని చెప్పి పెట్టినటువంటి కాటుక శుభప్రదము, దృష్టిదోష పరిహారార్థము అని పెట్టారే తప్ప కాటుక కోసమని, ఏదో అలంకారం కోసమని కాదు అని. ఈ సందర్భంలో మనకి ఒక శ్లోకాన్ని కూడా మనం పాత శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకుంటామండి. ఏమిటా శ్లోకం? కేయూరాణి
నభూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజా. ఇవన్నీ అలంకారాలు అనుకుని మీరు భ్రమపడతారు. చేతులకు అంగదాలు పెట్టుకున్నామా లేవా అనుకుంటారు, హారాలు వేసుకున్నామా లేవా అనుకుంటారు, లేకపోతే వెన్నెలలా అనుకుంటారు, చంద్రోజ్వలమైనటువంటి హారాలా అని అనుకుంటారు. స్నానాలు కాదండి, రోజుకు 100 సార్లు స్నానం చేస్తున్నాం అనుకుంటారు. చేప ములుగుతుంది, జీవితం అంతా స్నానమే దానికి. కాబట్టి స్నానం కాదు, ఇవేవి కాదండి. వాణి ఏకా సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే. చక్కటి సంస్కారవంతమైన మాట ఒక్కటే మనిషికి నిజమైన అలంకారము. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇని మంగళార్థమాగయ్య అలయాడవేయ ఎత్తిడువదు పెరియ కోలం గొప్ప సౌందర్యం ఒప్పనై వెండాదపడి అజగళ వెరందిరెక్కిరపడి. ఏమీ నగలక్కర్లేదండి, చక్కటి కాటుక పెట్టుకుంటే అదే అలంకారము. అది కూడా దొరకని వాళ్ళకి ప్రేమాంజనము పెట్టుకోమంటారండి ఒక కవి. కళ్ళల్లో ప్రేమని నింపుకొని చూడు, అది నిజమైనటువంటి ఆభరణము అవుతుంది. వ్యక్తిత్వ వికాసానికి చెప్పేటువంటి ఉపాయాలండి ఇవన్నీ కూడా. తడం కണ്ണన్ భోక్తాక్కళ అళవన్నిక్కే భోగ్యం భోగ్యమిక్కిరిక్కిరపడి మిక్కిరిక్కిరపడి అంటే ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలి అనేంత సౌందర్యం కలిగినటువంటి స్వామి. నిజంగానే ఒక దైవాన్ని మనం దర్శించినప్పుడు ఎంత చూసినా చూడాలనిపిస్తుందండి. ఏ శ్రీరంగనాథుడినో చూడడానికి వెడతామనుకోండి, ఆ పాద శిరపర్యంతం సేవించాలి అంటే ఎంతసేపు చూసినా మనకి ఆళ్వార్లు తిరుప్పాణాళ్వారు చెప్పినట్లుగా పాదాలు చూస్తే పాదాల్లో దృష్టి లగ్నం అయిపోతుంది, నేత్రాలు చూస్తే నేత్రాల్లో దృష్టి లగ్నం అయిపోతుంది. చూసిన కొద్దీ చూడాలనిపించేటువంటి సౌందర్యం అంటే అథవా కరియ ఇత్యాది కరుత్త నిరత్తాలై వంద అజగక్కు మేలే. అసలే నలుపు వల్ల ఒక కాంతి వస్తుంది. అదెక్కు పరభాగమాన తిరుక్కంగళిలే అంజనత్తయ్యుడు మెన్రుమాన్. ఇదంతా నీలంగా ఉండి కళ్ళు బాగా తెల్లగా ఉండి వాటికి చక్కటి కాటుక పెడితే పరభాగంలో ఏమి శోభండి. అన్రిక్కే కరియన్రో ఆనయ్యాయ్ அத்தால் நினைக்கிறது குவலையா பீடமானது அம்மே நிலை அஜிகைய திருமே நீலே வெளிய சீர அத்தை நீர் சிறிదిడం పొడియాక్కుం ఎన్నో వారు తమిజన్ నిర్వహిస్తాన్. ఒక తమిజులు ఒక పండితులు అలా కూడా చెప్పారటండి. కరియమేని అంటే కువలయాపీడం లాంటి అత్యద్భుతమైనటువంటి రంగు. అలాంటి దాన్ని ఆరోహించినటువంటి కృష్ణుడిని ఊహించుకోండి. ఆ కృష్ణుడి యొక్క దేహ సౌందర్యాన్ని, తిరుమేని సౌందర్యాన్ని ఊహించుకోండి. ఆయన చూసే చూపుల్ని ఊహించుకోండి. చూపులకి చుట్టూ కళ్ళకి పెట్టినటువంటి కాటుక సౌందర్యాలను చూడండి, ఆ చూపుల అందాలను చూడండి అని అంతవరకు కూడా వ్యాఖ్యానాన్ని మనం చెప్పుకోవచ్చు అని. అజగయ తిరుమేనియలే వెళియ సీర అత్తై నీరు సిరిదేయడం. ఆ బొట్టు మీద ఆ పచ్చకర్పూరాన్ని అలా అదిమినప్పుడు పొడియాక్కుం ఎన్నొరు తమిజన్ నిర్వహిస్తాన్ విన్నోర్ పెరుమాన్ ఇక్కడకు భోక్తాకళ్ నిత్య సూర్యుగళ ఎత్తు. ఏమండి, నిత్య సూర్యులు అంటే పరమపదంలో ఉండేటువంటి ఆ భాగవతోత్తములు ఎంత అదృష్టవంతులండి. ప్రతిరోజు ఆ సౌందర్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తూ ఉంటారు. పెరుమాన్ త్రిబాద్ విభూతియాగా అనుభవియానింద్రాలం అనుభూతాంశం సురుంగి అనుభావ్యాంశం వింజయిరుక్కం. భలే వాక్యం అండి. దాన్ని త్రిపాద్ విభూతి అంటారు పరమపదాన్ని. ఈ లోకాన్నేమో ఏక అంటే 4 భాగాలుగా చేస్తే ఒక్క భాగం సృష్టి, 3 భాగాలు పరమపదము. దాన్ని త్రిపాదస్యామృతం దివి అని చదువుతుంటారు కదండి మనకి పురుష సూక్తాల్లో వాటిల్లో కూడా. అంత పెద్దది ఆ లోకం. ఇదే మనం అమ్మో ఎంత లోకాలో ఎన్ని సృష్టో ఎంత గొప్పదో అనుకుంటున్నాం. దీనికి 3 రెట్లు ఉంటుంది. కాబట్టి అనుభూతాంశం సురుంగి మనం చూసింది కొంచెం ఉంటుంది. ఒక దేశం వెళ్తామనుకోండి, 4 రోజులు ఏమన్నా చూసి వస్తామనుకోండి, చూసింది ఇంత
చూడాల్సినది ఎంతో ఉంటుంది అన్న వాక్యం ఇది. అనుభూతాంశం సురింగి అనుభావ్యాంశం వ్యంజయిరిక్కం, చూడదగినది చాలా ఉంది. ఉరియ సొల్లాల్, అలాంటి అందాన్ని నేను నాకు తోచిన మాటల్లో చక్కగా చెప్తున్నాను. అవయవ శోభయ్యదు భోక్తాక్కళ్ అవరగళ్ ఇప్పటి ఇరిందాల్. ఏమంటే అంత అవయవ శోభ ఆయన దగ్గర ఉంది. ఆ నిత్య సూర్యులు అనుభవించేటువంటి సౌందర్యం అది. ఇలా ఉన్నప్పుడు నాంపాడుగిర కవిகளுக்கு ఇది విషయమన్రు ఎన్నో మేళవిరే అడుప్పదు. అంత అందం ఉన్నవాడిని గురించి నేను ఎక్కడ వర్ణించగలండి అని వెనక్కి తిరిగి వచ్చేస్తారు సామాన్య కవులు ఎవరైనా అయితే. కానీ నా అదృష్టం ఏమిటో తెలుసా అండి, ఇప్పటి ఇరుక్క చేదేయం, అందనంత సౌందర్యం ఉన్నా కూడా ఈ విషయత్తుకు నేరే వాచకమాన సొల్లాలే, దాన్ని హాయిగా ప్రత్యక్షంగా నోరారా నేను వర్ణించడం మొదలుపెట్టాను. ఇసైమాలైగళ్ సంస్రవే మధురం వాక్యం. ఇది మనకి రామాయణంలో సీతమ్మవారు ఇంకా రాముడు రాలేదు అని తన ప్రాణాలు విడవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఎలాగైనా ఆవిడని రక్షించాలి అని హనుమంతుడు ఏవం బహువిధం చింతాం చింతయిత్వా మహాకపి, ఆవిడంతా ఆలోచించి ఉరి వేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటే సంస్రవే మధురం వాక్యం వైదేహ్య వ్యాజార, హా హా అంటారండి. ఒక అక్షరం కూడా వ్యర్థం ఉండదు వాల్మీకి కవితల్లోని. మనం చాలాసార్లు చెప్పుకున్నాం హా అంటారు. ఆ హాకి అర్థం ఏంటండి? అప్పుడు ఏది చెప్తే ఆవిడ ఆ ప్రయత్నం నుంచి వెనక్కి వెళుతుంది. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్, అనగనగా ఒక రాజు, ఆయన పేరు దశరథుడు, ఆయనకు 3 భార్యలు, వాళ్ళకి 4 కొడుకులు. మొదలు పెట్టేటప్పటికి ఇలా ముడివేద్దాం అనుకున్నావిడ అది వదిలేసి ఎక్కడి నుంచి వస్తోంది, ఈ రామకథ వినపడుతోంది అని పైకి చూసింది. దాంతో ప్రాణాలు తీసుకోవాలనే ప్రయత్నము మానివేసినట్లుగా ఎన్న చెవి శాతలాంబడి ఇరుక్కై శ్రావ్యంగా సంస్రవే మధురం వాక్యం, చాలా శ్రావ్యంగా చక్కగా వినేలాగా ఇరుక్కై ఏతియుళ్ళ పెత్తేర్కు, అలా పొగిడేటువంటి నాకు ఏతే అనుభవిక్క పెత్తయనకు, అలా స్తుతించి ఆనందాన్ని పొందే నాకు అరియదు ఉండో, పొందలేనిది ఉంటుందా? నానవాప్తం అవాప్తవ్యం ఎంగిరపడియే, అంటే నేను నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయే వచ కర్మణి. అర్జున, నాకు పొందదగినవి ఏవీ లేవు, ఇంకా పొందాలి, పూర్వం పొందలేదు అనుకున్నవి కూడా ఏవీ లేవు అని అన్నట్లుగా ఎంగిరపడియే ఇది మున్బడయ్యాదతా ఇని ఎనక్కడయ్యப்படுవదు అన్నుండో, ఇంతకు ముందు నాకు లేనిదేమన్నా ఉందా, ఇప్పుడు పొందవలసినదేమన్నా ఉందా? 2 కూడా లేవు. ఎనక్ నాకు, ఈ నాకు అని చెప్పడంలో 3 విలక్షణ లక్షణాలని చెప్పారండి. ఈశ్వరోహమ్యం నిరెక్కర సంసారత్తిలే 161వ పేజీ. ఈశ్వరోహమ్యం నిరెక్కర సంసారత్తిలే శేషత్వం రసిక్కప్పెత్తు స్వరూపానురూపమాగ వాచికమా నాడిమై సయ్యప్పెత్తు. ఈ లోకంలో ప్రతివాడునండి ఈశ్వరోహం, నా అంతటి వాళ్ళేడు అనుకుంటూ ఉంటారండి. అలాంటి ఈ లోకంలో స్వరూపానురూపక వాచికం ఏమిటి? జీవుడికి స్వరూపం తగినదేమిటి? నేను ఆయనకే చెందినటువంటి వాణ్ణి అని తెలుసుకోవడం నెంబర్ 1. వినయ్నో ఇగళ్ కరియా వాచికమా నాడిమై సయ్యప్పెత్తు, చక్కటి వాక్ కైంకర్యం చేయడం నెంబర్ 2. వినయ్ నోయిగళ్ కరియా ఎన్నో విరోధి కరియ పెత్తిరిక్కరయ నాకు, విరోధులని దూరం చేసుకున్న నాకు. నా అదృష్టానికి 3 కారణాలండి. నేను ఆయన వాణ్ణి అని తెలుసుకున్నా, మొదటిది. అలా తెలిసినప్పుడు నోరారా ఆయన్ని స్తుతించా, రెండవది. అలా స్తుతించడం వల్ల పాపాలన్నీ పోయాయి, 3. ఇంత అదృష్టానికి నోచుకున్న నాకు ఇండ్రు తొట్టుం ఇని ఎండ్రుమే అడిమయ్యిల్ ఎందవిన్ను తొడంగి ఇనుమేలుళ్ళ కాలెల్లాం అరియదిల్లై, ఇంకా పొందాల్సినది కానీ, ఇలా కావాలి అని అనుకునేది కానీ నాకింక ఏమీ లేదు
అంటే సంపూర్ణత్వం, ఇంకా నాకు చాలనే తృప్తి అన్నమాట. అదసో అభయంగతో భవతి, అది ఇది మనకి తైత్తరీయోపనిషత్తులో ఉండేటువంటి వాక్యం. యదా ఏ వైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలేనే అభయం ప్రతిష్టాం విందతే అదసో అభయంగతో భవతి అని. పరమాత్మ సేవ చేయాలి అని భావించినటువంటి వాళ్ళకి ఏ భయాలు కూడా దరిదాపులకు రావు అని ప్రహ్లాదుడు కూడా చెప్పాడు కదండి. తండ్రి, నన్నెవరూ ఏమీ చేయలేరు, నువ్వు అగ్నిని వేసినా గాలిని దానికి తోడిచ్చినా అది నన్నేమీ బాధించదు అన్నట్లుగా భగవత్ కళ్యాణ గుణ వర్ణన చెయ్యాలి అనేటువంటి భక్తిభావం కలిగిన వాళ్ళకి తృప్తి మిగులుతుంది. పొందవలసినది కానీ ఇక ముందు పొందనిది కానీ ఏది కూడా మన దగ్గర లోటు అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని నమ్మాళ్ళు వారు ఈ పాసురంలో చాలా అద్భుతంగా మనకు అనుగ్రహించారు. கரியமே நிமிசை வெளிய நீரு சிறிதேயிடும் பெரிய கோலத்தடம் கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை உரிய சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேற்கு அரியதுண்டோ எனக்கு என்னு தொட்டும் இனி என்னுமே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः.